హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద తెలుగు ఎలక్ట్రానిక్ వరల్డ్. ఫ్రెండ్స్, మీకు ముందుగా చెప్పేది ఏంటంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మనం యూజ్ చేసే ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లకు మాల్వేర్ ఆర్ ఎనీ అదర్ వైరస్లు అటాక్ అవ్వడం సహజం. వాటిని రిమూవ్ చేయడానికి మనం థర్డ్ పార్టీ యాంటీవైరస్లని పర్చేజ్ చేస్తాం, లేకపోతే కొన్ని సాఫ్ట్వేర్స్ ఫ్రీగానే దొరుకుతాయి, వాటిని ఇన్స్టాల్ చేసుకొని సిస్టమ్ స్లో అయ్యేటట్లు చేసుకుంటాం. బట్ మనకి విండోస్లోనే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఫ్రీగా ఒక యాంటీవైరస్ని అయితే ఇస్తారు. దాని గురించి మీకు ఎంతవరకు తెలుసో, ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ తెలియని వాళ్ళకి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ముందుగా ఏం చేస్తారంటే విండోస్ ప్లస్ ఆర్ బటన్ని క్లిక్ చేయండి. రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. రన్ కమాండ్లో మీరు క్యాపిటల్ లెటర్లో ఎంఆర్టీ అని టైప్ చేయండి. ఎంఆర్టీ అని టైప్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయగానే మీకు ఇలా మైక్రోసాఫ్ట్ విండోస్ మెలీషియస్ సాఫ్ట్వేర్ రిమూవల్ టూల్ అనేసి ఎస్ఆర్ నో అనేసి అడుగుతుంది అడ్మినిస్ట్రేషన్గా. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేయండి. ఎస్ మీద క్లిక్ చేయగానే మీరు థర్డ్ పార్టీ యాప్లో ఎలా అయితే సాఫ్ట్వేర్ రిమూవల్ స్కాన్ చేసుకుంటారో సేమ్ అలానే ఇందులో కూడా అడుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్విక్ స్కాన్ అండ్ ఫుల్ స్కాన్ అండ్ కంప్లీటెడ్ కస్టమైజ్డ్ స్కాన్ అని 3 ఆప్షన్స్ చూపెడతాయి. క్విక్ స్కాన్ వచ్చేసి మీరు ఇది త్వరగా అవుతుందండి. మీకు ఏదైనా అర్జెంట్ పని ఉన్నప్పుడు ఈ క్విక్ స్కాన్ని యూజ్ చేయండి. ఫుల్ స్కాన్ వచ్చేసి మీకు ఏం పని లేదు, సిస్టమ్ ఖాళీగా ఉంది అనుకుంటే ఒకసారి మీరు ఫుల్ స్కాన్ మీద పెట్టేసి వెళ్ళిపోండి, మీ పని చేసుకోండి. ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇది కంప్లీట్ అవుతుంది. ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. సో మనం దీన్ని స్కిప్ చేసేద్దాం. స్కిప్ చేసేసి మళ్ళీ మీకు కస్టమైజ్డ్ స్కాన్ గురించి చెప్తాను. కస్టమైజ్డ్ స్కాన్ ఏంటంటే మనం పర్టికులర్ ఫోల్డర్ ఆర్ పర్టికులర్ వాల్యూమ్ని దాంట్లో వైరస్ ఉందనుకుంటే దాంట్లో యాంటీవైరస్ ద్వారా ఆ వైరస్ని రిమూవ్ చేయొచ్చు. ఇప్పుడు పర్టికులర్ ఇక్కడ వాల్యూమ్ కనబడుతుంది కదా ఫ్రెండ్స్, పర్టికులర్ వాల్యూమ్ ఆర్ పర్టికులర్ ఫోల్డర్ ఏదైనా ఒకటి క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. అది నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్కాన్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం స్కానింగ్ అనేది చేసి వైరస్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అవుతుంది అని అనిపించినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చెప్పడం మర్చిపోయాను, కామెంట్ కూడా చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.